బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు టాలీవుడ్ హీరోయిన్ సమంత పెళ్లి చేసుకున్నారు. ఎన్నో రోజుల నుంచి వస్తున్నటువంటి ప్రచారానికి ఎట్టకేలకు పులి స్టాప్ పడింది. మరి నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నటువంటి సమయంలో ఇంతకీ రాజ్ ఎవరు, ఎలా సమంతతో పరిచయం ఏర్పడింది, ఎలా ఇది ప్రేమగా మారింది అని వాటి గురించి సెట్ చేస్తున్నారు. వీటితో పాటుగా రాజ్ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలను రాజ్ నిడిమోరు రియల్ స్టోరీలో తెలుసుకుందాం. రాజ్ నిడిమోరు స్టార్ డైరెక్టర్లలో ఒకరు. ఈయన మన తెలుగు వ్యక్తే. 1975 ఆగస్టు 4న తిరుపతిలో జన్మించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్స్ నుంచి కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత తాను ప్రేమించినటువంటి శ్యామలిని 2015లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. వీరికి ఒక పాప కూడా ఉంది. ఇక్కడి వరకు అంతా బాగానే సాగుతుంది అని అనుకున్నారు. కానీ రాజ్కు మాత్రం మొదటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఎక్కువ. యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పటికీ సినిమాలపైన ప్రేమను చంపుకోలేదు. అందుకే జాబ్ వదిలేసి కృష్ణా దాసరి కొత్తపల్లి అనేటువంటి డీకేతో కలిసి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. వీళ్ళు షాదీ.com అనేటువంటి షార్ట్ ఫిలింను ఫస్ట్ రూపొందించారు. ఇది 2002లో రిలీజ్ అయింది. ఆ తర్వాత 2003లో రాజ్ అండ్ డీకే కలిసి డైరెక్ట్ చేసినటువంటి ఫస్ట్ మూవీ ఫ్లేవర్స్. ఇది ఇంగ్లీష్ మూవీ. 2009లో 99 అనేటువంటి సినిమాతో బాలీవుడ్ డెబ్యూ చేశారు రాజ్ నిడిమోరి. ఆ తర్వాత షోర్ ఇన్ ది సిటీ, గో గోవా అండ్ గాన్ అనేటువంటి హిందీ సినిమాలకు దర్శకుడు, రచయితగా వ్యవహరించారు. తెలుగులో 2013లో వచ్చినటువంటి డి ఫర్ దోపిడీ అనేటువంటి మూవీకి నిర్మాత రాజ్ నిడిమోరినే. అనంతరం ఏ జెంటిల్ మ్యాన్, స్త్రీల సినిమాలు చేశారు. 2019లో వచ్చినటువంటి ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో మరింత పాపులర్ అయ్యారు. ఆ తర్వాత డైరెక్టర్గా, రచయితగా, ప్రొడ్యూసర్గా సినిమా బండి, ఫర్జీ, సిటాడెల్, హనీ బన్నీ అనేటువంటి సినిమాలకు కూడా పనిచేశారు. ఇదే సమయంలో రాజ్కు భార్య శ్యామలతో విభేదాలు వచ్చాయి. ఈ జంట 2022లో విడిపోయారు. ఇక 2021లో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 రిలీజ్ అయింది. ఇందులో సమంత నటించారు. ఈ సీజన్ షూటింగ్ సందర్భంగానే సమంత, రాజ్ నిడిమోరి మధ్య పరిచయం మొదలైంది. అనంతరం సిటాడెల్, హన్నీ బన్నీ కోసం కూడా సమంత, రాజులు కలిసి పనిచేశారు. దీంతో వీళ్ళ మధ్య స్నేహం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా వీళ్ళు డేటింగ్లో ఉన్నారు. అదేవిధంగా డిసెంబర్ 1న కోయంబత్తూర్లోని ఇషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో రాజ్ నిడిమోరి, సమంత అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వివాహం కూడా చేసుకున్నారు. వీరి మధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ కూడా ఉంది. రాజ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జన్మించారు. అతను ఇండియాలోనే ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసి ఆ తర్వాత అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత అతని స్నేహితుడు కృష్ణా డీకేలతో కలిసి D2R ఫిలిమ్స్ను సహస్థాపించారు. ఈ బ్యానర్ నుంచి మంచి విజయవంతమైనటువంటి వెబ్ సిరీస్లను, అదేవిధంగా సినిమాలను నిర్మించి డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా కెరీర్లో దూసుకుపోతున్నారు. ఇటు పర్సనల్ లైఫ్లో కూడా సమంతతో 7 అడుగులు వేసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఇక మీదట రాజ్ కెరీర్ ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాలి.